ఎర్రకొక్కటి చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకొక్కని తోటలోకి వెళ్ళా. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకొక్కలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిరచిర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. తిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమక పడ్డాను. పోకు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో. ఒట్టి పిరికోడోరయ్యో. పాము చూసి బిగుసుకుపోయాడో. కర్ర తెస్తానన్నాడో. కుర్రమంటూ వెళ్ళాడోయ్. మామిడి కొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం తాపంచడం ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి తిరిగోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏమంటే చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావను చూసి మురమురలాడాను. మాయదారి బావయ్యో. మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి గిరగిర నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుగా. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా. తర్వాత ఏమైందే?